హాయ్ అండి, నేను రజని. ఈరోజు మనం మునగాకు రెసిపీ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగానే మునగాకు తెచ్చుకొని ఉంచుకుంటామండి. ముందు రోజు ఒక క్లాత్లో చుట్టేసుకొని అవి మార్నింగ్ కల్లా ఇలా తీస్తే అలా మునగాకు అనేది రాలిపోతుందండి. ఇలా మనం జస్ట్ అటు ఇటు రౌండ్గా తిప్పేసి ఇలా అన్నామంటే అందులో ఉన్న పండాకులన్నీ తీసేస్తామండి. పండాకులు అంటే పసుపు ఉన్న ఆకులు, నెక్స్ట్ కాళ్ళు గట్రా ఏమైనా పడి ఉంటే తీస్తూ ఉంటే అక్క వచ్చిందండి. అక్క వచ్చి రజని ఏం చేస్తున్నామని అంటే, లేదక్క ఇక మునగాకు వండుతున్నాను అని అంటే, లేదు అలాగే ఎప్పుడు గంట అవుతుంది, అలా చేస్తే నేను ఈజీ ప్రాసెస్ చూపిస్తాను చూడు అనేసుకొని అక్క అలా తీసుకొని చెరిగిస్తుందండి. చెరిగిస్తే మొత్తం కాళ్ళు అన్నీ వెనక్కి ఉండిపోయండి. మునగాకే ఎక్కెచ్చిగా తీసింది. అది తీసుకువెళ్ళి నీట్గా వాష్ చేసిందండి. చూడండి, అవన్నీ వేస్ట్ అంతా ఒక చెత్తవన్నీ తీసేసి చల్లేసింది. తర్వాత ఎల్లుల్లిపాయలు ఉలిసిందండి. తెల్లుల్లి పక్కన పెట్టుకున్నానండి. మునగాకు నీట్గా కడిగేసిన తర్వాత తాలింపు వేగుతుందండి. తాలింపు వేగాకేమో ఈ మునగాకునేమో ఫ్రీగా అంటే ఒక ఆకు తగలకుండా లూజ్గా వేస్తుందండి. అదే ఒక గట్టిగా పిండేసి గట్టి ముద్దలా వేస్తే అవి ఉడకవటండి. అందువలన అలా అదే టెక్నిక్ మీద వేస్తే బాగా మునగాకు ఏగుతుంది. ఈ టెక్నిక్ రాదు కదా, నేను చేస్తాననేసి మా అక్క వచ్చి చేసిందండి. కానీ మునగాకులో చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. వారానికి ఒకసారి దొరికితే చాలా మంచిదండి. ఎముకలు కూడా చాలా గట్టిపడతాయి, చర్మం కూడా నిగారిస్తుంది, ఆరోగ్యం జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుందండి. కొంచెం సాల్ట్ వేసామండి. సాల్ట్ వేసాక మొత్తం కలయి పెట్టిందండి. మేమైతే పచ్చిమిరపకాయలు యూజ్ చేయలేదండి, ఓన్లీ ఎండుమిరపకాయలు, నెక్స్ట్ ఎక్కువ ఎల్లుళ్ళే వేసామండి పోపులు, అంతే, ఇంకేమీ లేదు. పసుపు వేసిందండి అక్క. పసుపు వేసిన తర్వాత కొంచెం మసాలా పౌడర్ కూడా వేసిందండి. ఇంకంతే, బాగా అటు ఇటు కలిపెట్టిందండి. నీట్గా కలిసిన తర్వాత 10 నిమిషాలు ఇలా కలిపి పెట్టిందండి. కలిపి పెట్టిన తర్వాత రజని ఇదిగో తిను అనేసుకొని ఇచ్చింది. థ్యాంక్ యూ అక్క. ప్లీజ్ సబ్స్క్రైబ్.